హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏజీటీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మీషో గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు ఎక్కడ చూసినా కూడా మీషో. సో మీషోలో సెల్లింగ్ అంత ప్రాఫిటబుల్గా ఉంటుందా అన్న థాట్ వచ్చేస్తుంది అనమాట అందరికీ. సో మీషో గురించి ఒక 1 ఇయర్లో 1 ఇయర్ కాదండి, 1 మంత్ అయింది అనమాట నేను సెల్లింగ్ స్టార్ట్ చేయబట్టి. సో ఈ 1 మంత్లో మీషోలో నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీషోలో నేను సెల్లర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అన్నవి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ వితౌట్ జిఎస్టీ అనమాట, జిఎస్టీ లేదండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ప్రోడక్ట్స్ అన్నవి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఆర్డర్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకోవడమే తెలుసు, కానీ ఒకరికి ఆర్డర్స్ పంపించడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఆ ఫీలింగ్ అనేది, ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆర్డర్ అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రోడక్ట్ అనేది ప్యాక్ చేశాను. ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళకి వచ్చిందనమాట. ఒక 2-3 డేస్ అవుతున్నా కూడా ఎవరు రాలేదు ప్రోడక్ట్ తీసుకుపోవడానికి. సరే మనకు డెలివరీ చేసే వాళ్ళే ఇంకా ఉంటారు కదా అన్నట్టు నేను వాళ్ళకి కాల్ చేశాను. ఇట్లా నాకు వెండర్ పికప్ ఉంది, మీరు ఇంకా రాలేదు, 3 డేస్ అవుతున్నాం రాలేదంటే, మాకు అక్కడ నుంచి మీషో వాళ్ళ నుంచి మాకేం కాల్ రాలేదండి, వాళ్ళు చేస్తే మేము తీసుకుపోతామని అంటున్నారు. సో లేదండి మాకు ఎక్స్ప్రెస్ బీసే వచ్చింది అని చెప్పినా కూడా వాళ్ళు వినలే అనమాట. సో ఒకసారి చూడండి, నేను మీకు వాట్సాప్ చేస్తాను నాకు వచ్చిన లేబుల్ అనమాట, మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో ఆ లేబుల్ అనేది వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ కంప్లైంట్ రైజ్ చేసుకొని ఏదో మాట్లాడుకున్నారంట. సో అవును, వెండర్ పికప్ నీకే ఉందని చెప్పారంట. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుపోయిన 3 డేస్ తర్వాత నాకు ఫస్ట్ ప్రోడక్ట్ అనేది తీసుకున్నారు. సో ఎట్టుకేళ్ళకైతే ప్రోడక్ట్ అనేది పంపించేసాను. తర్వాత అక్కడ నుంచి ఇంకా డైలీ ఒక ప్రోడక్ట్ కానీ 2 ఆర్డర్స్ కానీ ఒకటి కానీ 2 కానీ ఒక్కొక్కసారి 5 కూడా వచ్చాయన్నమాట. సో అట్లా ఒక 2-3 డేస్ వరకు బాగా బిజీగానే బాగానే ఆర్డర్స్ వస్తున్నాయి, పర్వాలేదు, ఆన్లైన్లో ఏమో అనుకున్నా పర్లేదు, బాగానే తొందరగానే క్లిక్ అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఆర్డర్స్ అలా వస్తుంటే అలా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా ఒక 3-4 డేస్ తర్వాత ఏమైందంటే, ఇంకా రిటర్న్స్ ట్యాబ్ ఓపెన్ చేసాను అనమాట. రిటర్న్స్ ట్యాబ్ ఓపెన్ చేసేసరికి ఒక ప్రోడక్ట్ కనిపించేసరికి అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఇది ఫస్ట్ ప్రోడక్టే అది ఆర్టీఓ అయిందనమాట. ఆర్టీఓ అంటే ఏంటి అంటే రిటర్న్స్ అనమాట. రిటర్న్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఆర్టీఓ అని ఒకటి, కస్టమర్ రిటర్న్ అని ఒకటి. ఆర్టీఓ అంటే కొరియర్, అంటే వాళ్ళు కస్టమర్ దాకా వెళ్ళకుండా వాళ్ళు రిఫ్యూజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి అవైలబుల్గా లేకపోతే మనకి ఆర్టీఓ అవుతుంది అనమాట ప్రోడక్ట్. సో ఆర్టీఓ అయింది. సో కొంచెం బాధ అనిపించింది, ఏంటి సరేలే అని అనుకున్నా. మళ్ళీ సెకండ్ ప్రోడక్ట్ అన్నది అది ఏమైందంటే, ఫస్ట్దేమో ఆర్టీఓ అయింది, సెకండ్ ఆర్డర్ ఏమో అది కస్టమర్ రిటర్న్ చేసినారు. సరేలే ఇంకా అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చక రిటర్న్ చేసేస్తున్నారు అనేసి నేను సరేలే అనుకున్నా. ఇంకా థర్డ్ది డెలివర్ అయిపోయింది, కానీ ఫస్ట్ది ఆర్టీఓ అవుతుంది, సెకండ్ది ఇంకా కస్టమర్ రిటర్న్ అయిపోయింది. కస్టమర్ రిటర్న్ అయిపోతే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. సో షిప్పింగ్ ఛార్జెస్ 163 రూపీస్ అనమాట. అసలు ఏందిరా బాబు, నాకు అమౌంట్ నాది రాకపోగా నాకే మళ్ళీ మైనస్లో పడింది అంటే, ఫస్టే మైనస్లో నాకు అమౌంట్ చూపిస్తుందంటే, ఇంక నేను ముందుకు ఇంకా వెళ్ళే కొద్దీ ఏంటంటే ఆర్టీఓస్ ఎక్కువ అవుతున్నాయి. థర్డ్ ప్రోడక్ట్, ఫోర్త్ ప్రోడక్ట్ అట్లా ఆర్టీఓస్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆర్టీఓస్ అవుతున్నాయి, కస్టమర్ రిటర్న్స్ అవుతున్నాయి, ఇది అని చాలా అంటే చాలా బాధ అనిపించిందని ఫస్ట్
ఒక 3-4 ప్రోడక్ట్స్ అట్లా కస్టమర్ రిటర్న్ అయ్యాయి. ఆర్టీఓస్ అయినాయన్నమాట. ఇంకా అప్పుడు అనిపించింది నాకు, అలా తొందరపడి ఆన్లైన్లో నేను వచ్చేసానా, ఎంటర్ అయ్యానా అనిపించింది. కానీ నిదానంగా ఎందుకు అంటే తొందరగానే మనం వెంటనే ఏది వెంటనే జరగదు కదా. అసలు మనకి మీషోలో ఏం తెలుసు, సెల్లింగ్ ఎలా చేయాలి, అసలు అది మనకు ఆర్టీఓస్ రాకుండా ఎలా చూసుకోవాలి, కస్టమర్ రిటర్న్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, అవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు అవన్నీ తెలుస్తాయి. దేంట్లో అయినా ముందుకు వెళ్ళగలుగుతాము. అసలు మనం చేసే ఫాల్ట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అది ఏదైనా కూడా ఫస్ట్ కీడెంచి మేలెంచాలా అని అంటారు కదా. సో ఇదొక ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని అంటారు కదా. సో ఇదొక నాకు ఫస్ట్ ప్రోడక్ట్ రిటర్న్ అవ్వడం, ఆర్టీఓ అవ్వడం, సెకండ్ ప్రోడక్ట్ కస్టమర్ రిటర్న్ అవ్వడం, ఇదంతా నాకు ఒక అంటే ఫ్యూచర్లో నేను తెలుసుకోవడానికి అనమాట. సో ఎలా ప్రోడక్ట్స్ పంపించకూడదు, ఎలా ప్యాక్ చేసి పంపించాలి అనేది నాకు కొంచెం ఐడియా అనేది వచ్చిందనమాట. ఏంటి అంటే బార్కోడ్ ప్యాకెట్స్లో మనం పంపించేటప్పుడు మనం ట్రాన్స్పరెంట్ బార్కోడ్ ప్యాకెట్స్ తీసుకుంటాం కదండి. ఆ ట్రాన్స్పరెంట్ బార్కోడ్ ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు మనము మన ప్రోడక్ట్ అనేది కనిపించేలాగానే పెట్టాలి. నేను ఎలా చేసేదాన్ని అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా అన్నట్టు నేను ఏమంటారు ప్రోడక్ట్ కనపడకుండా వేరే కవర్లో పెట్టి దాంట్లో పెట్టి బార్కోడ్ ప్యాకెట్లు మీషో కవర్లో ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. సో నా గెస్సింగ్ అనమాట అది. సో ఇప్పుడు ప్రోడక్ట్ అన్నది ఒక డెలివరీ బాయ్ తీసుకుంటాడు. సో లోపల ఏముందో, ఏ ప్రోడక్ట్ ఉందో తెలియదు. సో ఒకవేళ కస్టమర్ రిటర్న్ చేస్తే అంటే సేమ్ ప్రోడక్టే పెట్టారో రాంగ్ ప్రోడక్ట్ పెట్టారో తెలియదు కదా. ఎందుకు డెలివరీ చేయడం ఎందుకు, దాని బదులు ఆర్టీఓ చేసేస్తే బెటర్ కదా అని అట్లా కూడా ఉంటారనమాట. సో వాళ్ళు ఎందుకు డెలివరీ చేయకుండా ఆర్టీఓ చేస్తారు అని అంటే, వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత అంటే వాళ్ళు లోపల ప్రోడక్ట్ చూడరు కదా అండి. మనం వేరే కవర్లో పెట్టేసి ఆ కవర్లో పెట్టిన తర్వాత ప్రోడక్ట్ అనేది వాళ్ళకి కనపడదు. వాళ్ళు కస్టమర్స్ తీసుకొని దాన్ని వేరే రాంగ్ ప్రోడక్ట్ పెట్టేసి వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత సెల్లర్సు కంప్లైంట్ రేస్ చేస్తారనమాట. సో మాది రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, మేము ఇది కాదు పంపించిందని మన పక్కన అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, డెలివరీ చేసిన అతనికి డెలివరీ బాయ్ అకౌంట్లో నుంచి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. సో డెలివరీ బాయ్ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అనమాట. దానివల్ల కూడా ఆర్టీఓస్ అవుతాయని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. సో మీషో బార్కోడ్ ప్యాకెట్స్, ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్లో సేమ్ మన ప్రోడక్ట్ అనేది పైకి కనిపించేలాగానే పెట్టండి. ఎందుకంటే డెలివరీ బాయ్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ ప్రోడక్ట్ ఏది అని చూస్తాడనమాట. కస్టమర్స్ కూడా తీసుకున్న తర్వాత రాంగ్ ప్రోడక్ట్ పెట్టాలన్నా కూడా కొంచెం ఆలోచన చేస్తారు. డెలివరీ వాళ్ళు దాన్ని చూసే ఇస్తారు కదా. తీసుకునేటప్పుడు కూడా అడుగుతారు కదా అని ఒక థాట్ అనేది ఉంటుంది. మనకు రిటర్న్ అనేది ఒకవేళ వచ్చినా మన ప్రోడక్ట్ మన దగ్గరకు వస్తుంది, రాంగ్ ప్రోడక్ట్ రాకోకుండా మన ప్రోడక్ట్ మన దగ్గరకు రావడానికి ఉంటుంది అనమాట. ఆర్టీఓస్ అవ్వని నేను అనుకుంటున్నా. సో అందుకనేసి అప్పటి నుంచి అలా నేను ప్రోడక్ట్ కనపడకుండా పంపించిన వాటిలో ఒక 5 ఏమో అట్లా పంపించినా అండి. వాటిలో 4 నాకు ఆర్టీఓ అయ్యాయి అనమాట. సో ఎంత ఆలోచించినా అంటే, అసలు వాళ్ళు అడిగిన ప్రోడక్టే కదా నేను పంపించింది, అయినా ఎందుకు ఆర్టీఓ అవుతున్నాయి, అసలు వాళ్ళ దాకా వెళ్ళకుండా ఆర్టీఓ అవుతున్నాయి ఎందుకు అని చాలా ఆలోచన చేశాను. ఒకరోజంతా ఆలోచన చేస్తే నాకు ఇది అని అనిపించింది అనమాట. సో అందుకనేసి నేను ఓకే, డెలివరీ వాళ్ళు కూడా ఇలా ఆలోచన చేస్తారు అని ఒక థాట్ తోటి నేను మళ్ళీ ఫ్రంట్ కవర్లోనే డైరెక్ట్గా శారీని ప్యాక్ చేసి కనిపించేలాగానే పంపించేసాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే ఇది అనుకున్నది నాకు అనిపించింది నేను చెప్పిన అనమాట. ఈ 1 monthలో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఏంటి అంటే, డెలివరీ అయింది అని అంటానే మనకు అమౌంట్ అనేది పడదండి. ప్రోడక్ట్ అనేది కస్టమర్స్కి డెలివరీ అయిందంటే డెలివరీ అయిన రోజు దగ్గర నుంచి ఒక 7 days అనేది రిటర్న్ పీరియడ్ అనేది ఉంటుంది అన్నమాట. రిటర్న్ టైం అనమాట అది. సో వాళ్ళు ఆ 7 daysలో ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. సో డెలివరీ అయిపోతే ఇంక డెలివరీ అయిందిలే, ఇంక మనకు ప్రోడక్ట్ వస్తుంది, అమౌంట్ పేమెంట్ అనేది జరిగిపోతుందని మాత్రం అనుకోకండి. 7 days కంపల్సరీ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా నేను ఒక ప్రోడక్ట్ పంపించిన శారీ డెలివరీ అయ్యింది. నేను డైలీ చెక్ చేసుకుంటున్నాను అనమాట, రిటర్న్ అవుతుందా, ఏమవుతుంది,
డెలివరీ అయిన దగ్గర నుంచి ఒక 7 డేస్ అనేవి 7 ఏమంటారు 7 యుగాల్లాగా గడుస్తాయి అనమాట. సో ఒక ఫస్ట్ డే చూసిన డెలివరీ అయిన రోజు చూసిన రిటర్న్ లేదు, మళ్ళీ నెక్స్ట్ డే చూసినా రిటర్న్ లేదు, డెలివరీలోనే ఉంది. థర్డ్ డే చూసినా రిటర్న్లోనే ఉంది, డెలివరీలోనే ఉంది, రిటర్న్ కాలే. సరేలే ఇంకా మనకు పేమెంట్ అనేది షెడ్యూల్ అయిపోయిందండి. ఇంకా సో డెలివరీ అయిపోతానే మనకు పేమెంట్ సెక్షన్లో పేమెంట్ అనేది సో 13th డెలివరీ అయిందని అంటే 21st సో 21st నీకు ఈ శారీ ఇంత అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది అని షెడ్యూల్ అవుతుంది అనమాట. సరేలే ఇంకా షెడ్యూల్ అయిపోయింది, 21st నాకు అమౌంట్ పడిపోతుంది అని నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో మనం డెలివర్ చేసిన వాటిలో ఫస్ట్ ప్రోడక్ట్ ఇంకా మనకు పేమెంట్ వస్తుంది ఏదో అని నేను ఫీల్ అయ్యాను అనమాట. డెలివర్డ్లో నాకు వచ్చే పేమెంట్ అనమాట. సో డెలివర్డ్ అయ్యి నాకు 21st ఇంత అమౌంట్ అని నాకు పేమెంట్ షెడ్యూల్ అయిపోయింది. సరేలే అని ఇంకొక ఏదో ఇంకా కొంచెం హ్యాపీ మూమెంట్ అనమాట. ఇన్ని డెలివర్స్లో ఇన్ని ఆర్డర్స్లో ఫస్ట్ నాకు హ్యాపీ అంటే నాకంటూ ఒక అమౌంట్ క్రెడిట్ అవుతుంది అకౌంట్లోకి అని నేను హ్యాపీ ఫీల్ అయిన టైం అనమాట అది ఆర్డరు. సో థర్డ్ డే కూడా డెలివరీలోనే ఉంది. సో ఫోర్త్ డే ఇంకా చూసాను అమౌంట్ అన్నట్టుండి సడన్గా 21st క్రెడిట్ అవ్వాల్సిన అమౌంట్ సడన్గా మైనస్లో చూపిస్తుంది. అది ఒక 800 రూపీస్ ఎంత అండి, అది 873 ఏదో అమౌంట్ క్రెడిట్ అవ్వాల్సిన అమౌంట్ ఉన్నట్టుండి 163 రూపీస్ -163 రూపీస్ చూపిస్తుంది. ఇదేంట్రా బాబు అసలు అమౌంట్ 163 -163 ఎవరు రిటర్న్ చేశారో, మైనస్లో మనకు అమౌంట్ పడింది అని అంటే అప్పుడే మనకి అర్థమైపోతుంది ఎవరో రిటర్న్ ఆర్టికల్ ఉంది, కస్టమర్ రిటర్న్ అయ్యింది అని. సరేలే చూద్దాం పదా అని రిటర్న్లో చూసినా అనమాట. రిటర్న్స్ ట్యాబ్లోకి వెళ్ళి చూస్తే 13th డెలివరీ అయిన ప్రోడక్ట్ 16th రిటర్న్ చేసినారనమాట. అసలు అది ఎందుకు రిటర్న్ చేసినారో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్ని రోజులు ఎందుకు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి నచ్చకపోతే ఆ రోజే రిటర్న్ చేయొచ్చు కదా, నెక్స్ట్ డేనే రిటర్న్ చేయొచ్చు కదా అని రిటర్న్ చేస్తారు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమంటారు రిటర్న్ పీరియడ్ 7 days పెట్టకుండా ఉండాల్సింది ఒక 2-3 days పెట్టి వదిలేసి ఉంటే సరిపోయేది కదా అట్లా అనిపిస్తుంది అండి. ఎందుకంటే 7 days అంటే అసలు ఆ 7 days గడవాలంటే కూడా చాలా అంటే చాలా టెన్షన్గా ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి 7 days తర్వాత మనకు పేమెంట్ అంటే అది రిటర్న్ అవుతుందా లేకపోతే వాళ్ళే ఉంచుకుంటారా అనేది 7 days వరకు తెలియదు. కానీ 7th డే కూడా వాళ్ళకి మనం 6 days వెయిట్ చేసి 7th సరేలే ఇంకా 7th డే ఇంకా రేపు ఒక్కరోజే కదా ఏం రిటర్న్ చేస్తారు అని కూడా అనుకోవడానికి లేదు. 7th డే అది పూర్తి అయిపోయే సెకండ్ వరకు టెన్షన్గానే ఉంటుంది. 7 days పూర్తిగా అయిపోయిన తర్వాతనే మనము పేమెంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఆర్టీఓ అయితే మనకి వెంటనే తెలిసిపోతుంది. అంటే ఒక 2-3 days తర్వాత మనకి ఆర్టీఓ అయిపోయింది అంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడవు కాబట్టి ఆర్టీఓ అయినా ఏదోలే మన ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేస్తుంది, మన డబ్బులు లేకుండా మనం తీసేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ కస్టమర్ రిటర్న్ చేస్తే మాత్రం ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలంటే మనం కంపల్సరీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ కట్టాలి. షిప్పింగ్ ఛార్జెస్ కట్టడంతో పాటు ఆ ప్రోడక్ట్ అన్నది మొత్తం శారీ అంతా డ్యామేజ్ ఉందా లేదా అని చూసుకుంటారు. కానీ మనం ఎలా అయితే పంపిస్తామో అలా మనకి ఆ ప్రోడక్ట్ రాదండి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ మడతలు ఒకవేళ వేసుకోగలిగితే పర్లేదు, వేసుకోలేకపోతే ఇంకా ప్రోడక్ట్ అనేది మనం ఆఫ్లైన్లో కూడా సేల్ చేసుకోలేమండి ప్రోడక్ట్. ఎందుకంటే ఆఫ్లైన్లో ఎట్లా అంటే మడతలు ఏమంటారు కంపెనీ మడతలు లేకుండా మనం ఓన్గా వేసామంటే ఇది ఆల్రెడీ మడతలు వేరే ఉంది ఇది వద్దు అని చెప్పేస్తారు డైరెక్ట్గా. సో అలా కూడా మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది. సో కస్టమర్స్కి నేను చెప్పడం ఒకటేనండి, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే మాత్రం కంపల్సరీ అదే రోజైనా రిటర్న్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే నెక్స్ట్ డే అయినా రిటర్న్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిటర్న్ పీరియడ్స్ 7 days ఉంటాయి కాబట్టి ఆ 7 days మేము వెయిట్ చేయాలి. 7 days వెయిట్ చేసే బదులు ఆ రోజు నెక్స్ట్ డేనో మాకు ఒకవేళ రిటర్న్ అవుతుంది ప్రోడక్ట్ అని తెలిసినా అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. 3 days డెలివరీ చూపించి ఒక 2-3 days వరకు డెలివరీలోనే చూపించి ఇంకా లాస్ట్ ఇంకా మనకు అమౌంట్ పడుతున్న టైంలో రిటర్న్ అవుతుంది అంటే ఎట్లా ఉంటుందంటే నోటి దాకా వచ్చిన అన్నము చేజారిపోయినట్టు అనిపిస్తుంది అనమాట.
కస్టమర్స్ కొంచెం అర్థం చేసుకున్నారు. చాలా వీడియోస్లో నేను చూసాను అనమాట, రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అని. అసలు రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మనకు కస్టమర్ రిటర్న్స్ అయినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కదండి. ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీషో వాళ్ళే పే చేస్తారనమాట. అది కూడా ఎంత పే చేస్తారంటే 150 రూపీస్ పే చేస్తారు, మిగతాది మనం పే చేసేయాలన్నమాట. సో మనకు ఏదైనా ప్రోడక్ట్ రిటర్న్ అయినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ 153 రూపీస్ పడితే 150 వాళ్ళు పే చేస్తారు, 3 రూపీస్ మనం పే చేయాలి. 163 రూపీస్ పడితే 150 రూపీస్ వాళ్ళు పే చేస్తారు, 13 రూపీస్ మనం పే చేయాలి. అలా అనమాట. సో 150 రూపీస్ వాళ్ళు పే చేస్తే అసలు వాళ్ళకేంటి లాభం అని అనుకోవచ్చు. సో వాళ్ళు ఏంటి అని అంటే, మన 1 మంత్లో మనం ఎంతైతే అర్నింగ్స్ తీస్తామో ఆ అర్నింగ్స్లో 5% వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. సో మనకి ఆ 1 మంత్లో మనకి రిటర్న్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఆ ప్రోగ్రామ్ తీసుకున్నాము అని అంటే కంపల్సరీ మన 1 మంత్ అర్నింగ్స్లో 5% వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. సో ఇది రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 1 ఇయర్ లోపల 1 ఇయర్ మొత్తం 1 ఇయర్లో 100 సక్సెస్ఫుల్ డెలివరీస్ చేసి ఉండాలండి. రిటర్న్ ఆర్టీఓస్ కానీ కస్టమర్ రిటర్న్స్ కానీ కౌంట్ కావు, ఓన్లీ డెలివర్స్ మాత్రమే. సక్సెస్ఫుల్ డెలివర్స్ చేసి ఉంటేనే మనం ఆర్టీఓ ఏమంటారు రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నేనైతే ఒక 1 ఇయర్ వరకు కష్టమో నష్టమో ఆన్లైన్లోకి వచ్చాను. కంపల్సరీ సక్సెస్ అనేది చేరుకోవాలి. 1 ఇయర్ వరకు చేస్తాను. చేసిన తర్వాత రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొని ఏంటి రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నామనంటే మనకు షిప్పింగ్ ఛార్జెస్ మనకు అంతగా పడవండి. కస్టమర్ రిటర్న్ చేసినా కూడా మనకి పెద్ద ఫరక్ పడదు అనమాట, ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో అలా అనమాట. ఇంకా 1 ఇయర్ మనం అలా చేసుకుంటూ పోతే ఇంకా మీషో గురించి మనం ఇంకా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా మనము డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్లోనే ఒక 1 మంత్ 2 మంత్స్లోనే మనకు ప్రాఫిట్స్ రావాలంటే రావు. కొంచెం కష్టం అనేది, రిస్క్ అనేది, బిజినెస్ అంటేనే రిస్క్ అనమాట. సో రిస్క్ చేయాలి. ఏమంటారు పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎంతగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం వచ్చే ముందు మాత్రం బాగా ఆలోచన చేసుకొని ఆన్లైన్లోకి రండి. వచ్చిన తర్వాత మాత్రం మ్యాక్సిమం దాంట్లో ఉండి పోరాడి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకంటే ముందు నుంచి కూడా చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే రిస్క్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు మీషోలో బాగా సెల్లింగ్స్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎందుకు వాళ్ళలాగా మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఆలోచనతోటి సెల్లింగ్ అనేది చేసుకోండి. ప్రాఫిట్స్ అనేవి కంపల్సరీ వస్తాయండి. నష్టపోతున్నాం అనేసి వెనక్కి వెళ్ళకండి. నష్టం తర్వాత వచ్చేది లాభమే. సో కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి. నేను ఫస్ట్ లాస్ వస్తే నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే లాస్ తర్వాత ప్రాఫిట్ నష్టం వచ్చిందని అంటే ఆ నష్టం మళ్ళీ నష్టం మళ్ళీ రాకుండా చూసుకోవాలన్నమాట. సో అలా అనమాట. వచ్చిన ప్రతి దాన్ని మనము దాని నుంచి నేర్చుకోవాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. ఇప్పుడు ఈ నష్టం జరిగిందంటే ఇది ఎందువల్ల జరిగింది, నేను ఇలా చేస్తుంటే జరిగింది అని ఆలోచన చేసుకొని అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకొని మనము ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నష్టం వచ్చింది కదా అనేసి వదిలేసి ఇంకొకటి స్టార్ట్ చేసి దానిలో నష్టం వచ్చింది దాన్ని వదిలేసి అలా పోతే మనకు నష్టం తప్ప లాభాన్ని మనం ఎప్పుడు రుచి చూడలేము. సో మనకు ప్రాఫిట్ అనేది రావాలి అని అంటే కంపల్సరీ లాస్ని కూడా భరించాలి. లాస్ని భరిస్తేనే ప్రాఫిట్ అనేది అనమాట. సో అంటారు కదా. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం నేను చెప్పేది పదే చెప్తున్నా, కొత్తగా మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో వస్తానే ఒక 2-3 మంత్స్లోనే మనకి ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని మాత్రం ఆ మైండ్తో మాత్రం రాకండి. లాభాలు ఎలా వస్తాయి, నష్టాలు ఎలా వస్తాయి అనేది మనకి పూర్తిగా ఒక అవగాహన అనేది రావాలని అంటే టైం అనేది పడుతుంది. మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలని అంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. కొత్తగా చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.